హలో అందరికీ, ఇట్స్ మీ జయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరికాయలతో బర్ఫీ రెసిపీ అండి. ఇంట్లోనే ఇలా హెల్దీ వేలో స్వీట్ చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా నేను 3 పచ్చి కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి. వాటి యొక్క బయటి వైపు లేయర్ని తీసి నీట్గా కడుక్కున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగా మిక్సీ జార్ తీసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని మిక్సీ అనేది చేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కోల్చుకోవాలండి. నేను కోల్చుకుంటే నాకు 3 కప్పుల వరకు అయితే పచ్చి కొబ్బరి తురుము వచ్చింది. అలాగే ఇప్పుడు అందులోకి కావలసిన పదార్థాలు ఒక 1/2 కప్పు వరకు అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అందులోకి 3 స్పూన్ల వరకు నెయ్యి, స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, స్వీట్నెస్ కోసం షుగర్ కూడా తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు నేను నెయ్యిని అయితే వేసుకున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని అందులోకి వేసుకొని వేయించుకోవాలండి. స్టవ్ను లో టు మీడియంలో పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరి తురుమును వేయించుకోవాలి. కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇంట్లోనే ఇలా హెల్దీ వేలో స్వీట్ చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. కోకోనట్ తినడం ఇష్టం లేని పిల్లలకి ఇలా ఒక్కసారి కోకోనట్ బర్ఫీ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. ఇప్పుడు అందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 కప్పులకి 1.5 కప్పు వరకు షుగర్ అయితే వేసుకున్నానండి. ఏ కప్పుతో మనం షుగర్ వేసుకున్నామో అదే కప్పుతో పచ్చి పాలను కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలండి. షుగరు కలిసేలాగా కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత అందులోకి ఇలాచీ పౌడర్, 3 స్పూన్ల వరకు పాల మీద మీగడ అనేది వేసుకున్నాను. మీగడ వేసుకోవడం వల్ల బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందులోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మరొక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. చివరిగా స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఈ స్వీట్ పచ్చి కొబ్బరి బర్ఫీ అయితే చేసుకోవచ్చండి. దగ్గర పడిందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యిని అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరిని అందులోకి వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా అంతా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ప్లేట్ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. అంత చక్కగా స్ప్రెడ్ చేసుకొని మనం ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. మనం వీటిని లడ్డూలాగైనా చుట్టుకోవచ్చండి. సో నేను మా పిల్లలకి కొంచెం పీసెస్ లాగా చేద్దామని చెప్పి నేను ఇట్లా కట్ చేసుకుంటున్నానండి. 1 అవర్ తర్వాత మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అంతా కట్ చేసుకున్న తర్వాత చివరిగా మనం ఆ కట్ చేసుకున్న పీసెస్ పైన డ్రై ఫ్రూట్స్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి.
చూడ్డానికి చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అన్నిటిపైన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం ఈ స్వీట్ని మనం ఒక 3-4 డేస్ వరకు అయితే తినొచ్చండి. సో మనకి పచ్చి కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిందండి. దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 4-5 డేస్ వరకు అయితే తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.